సభాధ్యక్ష సమావేశమైనటువంటి కౌన్సిల్ సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ఎక్సోఫిషియల్ సభ్యులు శాసనసభ్యులు మడెట్టి చండి గారికి, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గా భవానీ గారు, అలాగే కర్రి శ్రీనివాసరావు గారికి, గౌరవ కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, గౌరవ కమిషనర్ గారు వాన్ ప్రతాప్ గారికి, అలాగే ఏసీ గారు, డీసీ గారికి, ఎంఈ గారికి, అన్ని సెక్షన్ల అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మరి పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ బడ్జెట్ సమావేశంలో మనకున్నటువంటి నిల్వలు కానివ్వండి, అలాగే మనకి రావాల్సినటువంటి మరి ఫండ్స్, అలాగే అవన్నీ కూడా అధికారులతో చర్చించి మరి బడ్జెట్ తయారు చేయడం జరిగింది. మరి ఆ బడ్జెట్ అంచనాలను తెలియజేస్తున్నాను. 1/4/2026 నాటికి ప్రారంభ నిల్వ 48,09,00,000, అలాగే జమలు 173,76,00,000. మనకు వచ్చేటటువంటి జమలు అలాగే నిల్వ మొత్తం కలిపి 221,76,09,00,000. అలాగే మనకి ఖర్చులు 209,32,32,95,000. అలాగే మనకి ముగింపు నిల్వ 12,43,14,000 రూపాయలు. మరి మనకి ప్రారంభ నిల్వతో కలుపుకొని మనకు వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి కార్పొరేషన్ ఆదాయములు ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, స్టాంప్ డ్యూటీ, అలాగే మార్కెట్లు మరియు షాప్ రూమ్స్, వాటర్ ఛార్జెస్, డిపాజిట్లు మరియు అడ్వాన్స్లు మొదలగు రూపేణ 83,76,00,000 రూపాయలు వస్తాయని అంచనా వేయడం జరిగింది. అలాగే మనకి గ్రాంట్లు అర్బన్ హెల్త్ సెంటర్లు కానివ్వండి, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్, అలాగే 15వ ఆర్థిక సంఘ గ్రాంట్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ గ్రాంటు, ఎస్సీ ఎస్టీ సప్లైర్ గ్రాంటు, అమృత నిధులు, ఇవన్నీ కూడా 90 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయడం జరిగింది. అలాగే మనకి మొత్తం గ్రాంట్లు అలాగే నిల్వ మొత్తం కలుపుకొని 221,76,09,00,000 రూపాయలుగా చూపించడం జరుగుతుంది. మరి ఖర్చులు కూడా వివిధ సాధారణ పరిపాలన కానివ్వండి, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం మరియు పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించిన అభివృద్ధి పనులకు 209,32,95,000 రూపాయలు. ఇవన్నీ కూడా మనకి ముగింపు నిల్వగా 12,43,14,000 రూపాయలు చూపించడం జరుగుతుంది. మరి దీనిలో మనకి నగరపాలక సంస్థకు సమకూరు నిధుల్లో ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్యూల్ కులం వారు నివసించే ప్రాంతాల అభివృద్ధికి 16.2%, అలాగే షెడ్యూల్ తెగల వారు నివసించే ప్రాంత అభివృద్ధికి 7.5%, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 5%, మురికివాడల అభివృద్ధికి 40%, సాధారణ ఖర్చులు 28.3%, అలాగే వికలాంగులకి 3%. ఇవన్నీ కూడా 15,40,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సభ్యులందరూ మరి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ని సభ్యులందరూ కూడా ఆమోదిస్తారని కోరుకుంటూ మరి దీనికి సంబంధించిన వివరాలు సిరాజ్ గారు తెలియజేస్తారు. జరిగే బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, గౌరవ డిప్యూటీ మేయర్లకి, గౌరవ విప్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, మిగతా అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి మీ అందరికీ కూడా కౌన్సిల్ వారందరికీ కూడా ఇది ఆఖరి బడ్జెట్ సమావేశం. మరి ఇందులో మళ్ళీ మీకు కూడా కొత్తగా 50 మంది ఉన్నారు, రేపు వచ్చే కౌన్సిల్లో 62 మంది ఉంటారు. చాలామంది ఉత్సాహవంతులు మీలో కూడా ఉన్నారు. మళ్ళీ ఎవరైతే ప్రజల మనసుల్లో ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఏ పార్టీ వారైనా ప్రజల మనసులో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు. ఏదైనప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించుకున్నారు. ఏదైనా సరే అందరూ కూడా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి సూచనలు ఏలూరు అభివృద్ధికి మీ అందరి అనుభవంతో కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా ఈ కౌన్సిల్కి అందించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇది కూడా ఆఖరి బడ్జెట్ సమావేశం అవడం వల్ల మరి ఈ సమావేశానికి నేను కూడా మీ అందరినీ కూడా అభినందించడానికి వచ్చాను. 5 సంవత్సరాల పాటు మీ అందరూ కూడా
చక్కగా ప్రతిదీ కూడా కార్పొరేషన్ పరంగా ప్రతిదీ కూడా చిన్న చిన్న అయితే ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే అన్ని పనులు చేయడం ఏ పార్టీ వల్ల కూడా అవ్వదు డెఫినెట్గా. ఎందుకంటే రోజు న్యూస్ పేపర్లో వార్త ఎలా వస్తుందో ప్రజల సమస్యలు అనేది రోజు కూడా నిరంతరం ఉంటాయనేది మనది సత్యం అది. కాబట్టి మీ అందరూ కూడా ఎన్నో వాళ్ళు కూడా అందరూ కూడా ఐక్యమత్యంతో చేసుకున్నట్టు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు బడ్జెట్ ప్రతిపాదనలు 2026 తేదీకి వచ్చింది. ప్రారంభ నిల్వగా జమ్మలు మొత్తం మనకి 220 కోట్ల 32,90,000 కోట్ల నాటికి 100 మరియు ఎస్టిమేషన్స్ కు అనుగుణంగా 26-27 సంవత్సరంలో మనకి స్టాండ్ డ్యూటీ సర్చ్ అలాగే లాభసాటి అభివృద్ధి పనులు మరియు 2026-27 సంవత్సరంలో చేపట్టకు పనులు అలాగే క్యాపిటల్ వర్క్స్ 2,50,00,000 అలాగే 12 లక్షలు అలాగే పబ్లిక్ టాయిలెట్స్ నిమిత్తం 20 లక్షలు అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ నిమిత్తం 50 లక్షలు. వినోద పన్ను ఏమీ లేదన్నట్టుగా చూపించారు. వినోద పన్ను ఏమీ లేదు. అలాగే వాటర్ సప్లై సంబంధించి దాదాపు 2 కోట్ల చిల్లర మరి పంపులు బాగు చేయడానికి ఇచ్చేశారు. మరి ఇప్పుడు కూడా వాటర్ ఒక 2-3 రోజుల క్రితం అయితే హాఫ్ అన్ అవర్ లోపే వాటర్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా స్టోరేజ్లో అయితే 10.7 చిల్లర నిల్వ ఉంది వాటరు. మరి 14 ఉంటేనే కానీ ఏలూరు అంతా నగరం వాటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 14 మీటర్లు హైట్. మరి ఇంతవరకు దానికి సంబంధించి దీంట్లో కానీ మరి ఏదైనా అసలు వినోద పన్ను అసలు చూపించడం నాకేం అర్థం కాలేదు. మరి బోర్డు వస్తుంది కదా వినోద పన్ను, గతంలో కూడా ఏమి జీరో చూపించారు. దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని మేయర్ గారి ద్వారా కోరడం. శ్మశాన వాటికల నిమిత్తం 40 లక్షలు, ప్రజా మరుగుదొడ్ల నిమిత్తం మరి 50 లక్షల 8,30,00,000 రూపాయల కింద మెయింటెనెన్స్ కింద మనం నగరపాలక సంస్థ సొంత నిధులతో చేపట్టే మూలధన పనులకు కేటాయించినటువంటి మొత్తం 15,40,00,000 రూపాయలుగా చూపించడం జరిగింది. అయితే వాటన్నింటినీ కూడా కాంపోనెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ అలొకేషన్ ప్రకారం అది ఇవ్వడం జరుగుతుంది. అది 16.20% షెడ్యూల్ కులాల వారు నివసించే ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయిస్తారండి. అది 2,49,48,000 రూపాయలు. అదేవిధంగా 7,16,00,000 రూపాయలు. అదేవిధంగా 4,35,00,000 అలాగే మరి 3,000 మొత్తం 15,40,00,000 రూపాయలుగా అంచనా చూపించడం జరిగిందండి. 26-27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్ చూపించారు 48 కోట్ల రూపాయలు. ఖాళీ స్థలాల పన్ను నిమిత్తం 1,50,00,000. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ 65 లక్షల రూపాయలు. మరి అసైన్ రెవెన్యూ నాన్ ప్లాన్ గ్రాంట్ కింద ప్రజల నిమిత్తం 50. వినోద పన్ను దీంట్లో కూడా జీరో. టీకేకి సంబంధించి దానికి సంబంధించి దాదాపు 1,90,00,000 దాకా ఖర్చించడం జరిగింది. కానీ 1 year అయినా ఇప్పుడు వాటరు 4 days బ్యాక్ కూడా ఏలూరులో అంతంత మాత్రమే జరిగింది. ఇప్పుడు అది ఇవాళ వచ్చి 10.7 ఉంది. 14% ఉంటేనే కానీ 14 నెలలు ఉంటే కానీ 2 కోట్ల నీళ్ళు ఇవ్వడానికి కుదరదు. మరి అది ఎలా అనుకూలిస్తాము? ఎన్ని రోజులు ఉంది? ఇప్పుడు డబ్బులు అయితే ఖర్చు పెట్టాం. గతంలో 30 లక్షల చిల్లర ఇంకా అదనంగా మరి ఏమైనా తెలియదు. కానీ ఇప్పుడు బడ్జెట్లో 1,90,00,000 చిల్లర ఖర్చు పెట్టారు. మరి దానికి ఇప్పటికే నీళ్ళు లేకపోతే మనం అంత పని ట్యాంక్ చేయించుకున్న ప్రయోజనం ఏముంటుందని మేయర్ గారి ద్వారా కమిషనర్ గారిని వివరణ అడుగుతున్నాం. ఆ అంశంపై నాకు పూర్తిగా అవగాహన ఉన్నారు కాబట్టి గౌరవ శాసనసభ్యులు బడి చండి గారు అట్లాగే గౌరవ మేయర్ గారి సూచన మేరకు గౌరవ కమిషనర్ గారు అట్లాగే కమిషనర్ గారు చెప్తే బాగుంటుందని జరిగింది. కమిషనర్ గారు చెప్తారు, నేను చెప్తాను. వచ్చిన డౌట్ క్లారిఫై సమాధానం చెప్పినప్పుడు తర్వాత మాట్లాడదు. దాంట్లో తప్పు లోపులు ఉంటే తర్వాత కమిషనర్ గారు కూడా మాట్లాడతారు. తర్వాత ఏమన్నా తేడా ఉంటే అప్పుడు మీరు మాట్లాడదు. కానీ
కమిషనర్ గారు చేస్తుంది ఇక్కడ పాలకవర్గం అంతా కష్టం క్వశ్చన్ చెప్పడం కాదు అక్కడ వాస్తవాలు చూసి తెలుసు మీకు అక్కడ ఎంత కష్టపడుతున్నారు మాట్లాడడానికి ఏదో ప్రజలు ఒకసారి మీ డౌట్ చెప్పండి ఫస్ట్ మీరు అందరూ ఒక మాట్లాడండి అందరు కాదు కూర్చోండి అందరు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి అది క్లాస్ కాకుండా చెప్తారు కమిషనర్ గారు. కమిషనర్ గారు చెప్తారు ఉన్నటువంటి పాలకవర్గం మేము అక్కడ వర్క్ చేయించాం, శాసనసభ్యులు వారు కార్పొరేటర్లు మేమందరం అక్కడ కూర్చొని వర్క్ చేయించాం. మాకు తెలిసింది మమ్మల్ని చెప్పిన తర్వాత అధికారులు చెప్తారు. అవును మేము చేసింది చెప్పండి మమ్మల్ని మేము చేసిన మమ్మల్ని చెప్పండి. మేము చేసిన పని కమిషనర్ గారు చెప్పింది సరిపోతే కమిషనర్ గారు చెప్పింది సరిపోతే మేము చేసిన పని మేము చెప్పిన తర్వాత ఆ వివరంలో తేడా ఉంటే అప్పాలండి. కమిషనర్ గారే కదా కమిషనర్ ఆ
మా సభ మర్యాద అవమానించకూడదు. మాట ఎంత వాకౌట్ చేస్తాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ కార్పొరేటర్లే అవమానించిన కార్పొరేటర్లు సచివాలయాలకి డబ్బులు వచ్చిన నిధులు ఏమైనా అమ్మా ఆ నిధులు మా నిధులు దజేస్తుంటే మా నిధులు దజేస్తుంటే ఈరోజు ఏలూరు కార్పొరేషన్ 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు బడ్జెట్ని గౌరవ మేయర్ గారు సభలో ప్రవేశపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు 2
ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఆ 2 ప్రశ్నలు, ఒకటి బడ్జెట్లో ఎందుకని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నుంచి ఆదాయం రావట్లేదనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. రెండవ ప్రశ్నగా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతుంది. ఇప్పటికి 11 మీటర్స్ మాత్రమే వాటర్ హైట్ ఉంది. 14 మీటర్స్ హైట్ ఉంటే కానీ సమ్మర్లో నీళ్లు సప్లై చేయలేము. దీనికి కమిషనర్గా నన్ను రిప్లై ఇవ్వమని చెప్పి సమాధానం చెప్పమని వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం గౌరవ మేయర్ గారి ఆదేశాల ప్రకారం మాత్రమే ఒక కమిషనర్గా నేను మాట్లాడవలసింది తప్ప నా స్వతహాగా నేను మాట్లాడే అధికారం లేదు. గౌరవ మేయర్ గారు ఆ పని మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళని మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మేయర్ గారు ఆ అనుమతితోటి గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నించగా కమిషనర్గా నేనే మాట్లాడాలని చెప్పి వాళ్ళు పట్టుపట్టడంతో వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ వివాదం చిలికి గాలివాల మాకు మరి ఒకళ్ళనొకళ్ళు దూషించుకునే స్థాయికి వస్తే ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్ కూడా వాడారని చెప్పి గౌరవ వైసీపీ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. బట్ నాకైతే నా చెవుల ద్వారా నేను అన్పార్లమెంటరీ వర్డ్ వాడినట్టు నాకైతే వినిపించలేదు. ఒకసారి వీడియోస్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత దాని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక వాళ్ళు అడిగినటువంటి 2 ప్రశ్నలు ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్రవేశపెట్టిందో, వ్యాట్ ప్రవేశపెట్టిందో, అప్పటి నుంచి స్థానిక సంస్థలు అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినోదపు పన్ను ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఆప్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం అయింది కాదు, దాదాపుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆపేసి స్థానిక సంస్థలకి సుమారుగా 7-8 సంవత్సరాల పైన అవుతుంది. అది ఈ రోజు జరిగింది కాదు. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, వాటర్ సప్లైకి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 11 మీటర్ల హైట్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నెక్స్ట్ మంత్ 15th వరకు కాలువలు వదులుతూ ఉన్నారు. ఆ 15th వదిలినా కానీ 20th వరకు కూడా మనకి కాలువలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇరిగేషన్కి వాటర్ పూర్తయిపోయిన తర్వాత కాలువలో అడ్డంగా కూడా శాండ్ బ్యాగ్స్ వేసేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని మోటార్లు కూడా ఆన్ చేసి మనం 13 మీటర్స్ దాకా వాటర్ నింపుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సమ్మర్లో మనకి ఫుల్ ప్లెజ్డ్గా 2 పూట్ల వాటర్ అవడానికి 12.5 మీటర్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికి 11 ఉంది. ఇంకొక 1.5 మీటర్ రేజ్ చేస్తే మనకు సరిపోతుంది. బట్ మేము 2 మీటర్స్ రేజ్ చేద్దామని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మా ప్రణాళికల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తదు. 13 మీటర్స్ ఫుల్ ప్లెజ్డ్గా చెరువు నింపేసి ప్రజలందరికీ కూడా 2 పూట్ల తాగునీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.